హాయ్ అండి. మిస్టర్ హ్యారిగన్ హస్బెండ్ పార్ట్ 29. అమ్మా అని ముఖం చిట్లించాడు. అతని నొప్పి గొంతు వినగానే ఆరోహి ఒక్కసారిగా తలెత్తి బాధగా అతని వైపుకి చూసింది. అతను మరో చేతిలో కాఫీ కప్పు పట్టుకుని గాయమైన కుడి చేతిని మెల్లగా ఊపుకుంటూ ఉండడం గమనించిన ఆమె గబగబా అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది మీ చేతికి అని ఆత్రంగా అడుగుతూ అతని పక్కనే కూర్చుని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించింది. ఆమె అమాయకమైన ముఖాన్ని చూస్తూ, కాఫీ కప్పు తీసుకున్న అర్జున్ కు రాత్రి కోపంతో గోడను కొట్టినప్పుడు గాయమైన చేతికి వేడి కప్పు తగలడంతో ఒక్కసారిగా మంట పుట్టింది. వెంటనే నొప్పితో అమ్మా అని అనుకుంటూ కాఫీ కప్పును టేబుల్ పై పెట్టేశాడు. అతని అరుపు విన్న వెంటనే ఆరోహి బాధగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిని పట్టుకుంది. ఒకసారి నాకు చూపించండి అని గబగబా అడుగుతూ గాయాన్ని చూసింది. అతని అరచేతి చర్మం చీలిపోయి రక్తం గడ్డకట్టిన గాయాన్ని చూసిన ఆమె కళ్ళల్లో వెంటనే నీళ్లు నిండిపోయాయి. ఇదేంటి ఇంత పెద్ద గాయం ఎలా అయింది అని ఉడుగుతున్న గొంతుతో అడిగింది. ఆమె ఎంతగా కలవరపడడం చూసిన అర్జున్ మనసుకు ఒక విచిత్రమైన ప్రశాంతత కలిగింది. తర్వాత అమ్మ అమ్మ తర్వాత నా కోసం ఇలా తల్లడిల్లే ఇంకో మనసు కూడా ఉందా అనే భావన అతని హృదయాన్ని హత్తుకుంది. కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించి కానీ అతని మనసు మాత్రం తట్టుకోలేకపోయింది. వెంటనే తన చేతిని ఆమె చేతిలో నుంచి మెల్లగా విడిపించుకుని, ఇంత చిన్న గాయానికి ఇంత భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళు నాకేదో పెద్ద ప్రమాదం జరిగిందనుకుంటారు అని చెప్పబోతూ ఉండగా ఆరోహి వెంటనే తన వేళ్ళని అతని పెదవులపై ఉంచి, ప్లీజ్, మీకు నా మీద అంత కోపం ఉంటే నన్ను కొట్టండి, కానీ దయచేసి ఇలా మాట్లాడొద్దు అంటూ అతని గుండెలకు గట్టిగా అనుకుంది. ఆమె ఒక్క మాటకే ఇంతగా భయపడుతూ ఉండటం చూసి అర్జున్కి ఆమెపై గౌరవం మరింత పెరిగింది. ఆమె తలను మెల్లగా నిమురుతూ ఉండగా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటున్న శబ్దం అతనికి క్లియర్ గా వినిపించింది. ఎంతగా భయపడిందో ఆ గుండె చప్పుళ్లే చెప్తున్నాయి. భయంతో అతని గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న తన భార్యను ఎలా ఓదార్చాలో అర్జున్కి అర్థం కాలేదు. జీవితంలో ఏ అమ్మాయితోనూ ఇంత దగ్గరగా ఉండి ఆమెను ప్రేమగా ఓదార్చిన అనుభవం అతనికి ఎప్పుడూ లేదు. ఆమె తలను మెల్లగా నిమురుతూ, చూడు, ఇంత చిన్న గాయానికి ఎలా భయపడితే ఎలా? నాకు అసలు నొప్పి లేదు, ఒక చిన్న చీమ కుట్టినంత కూడా కాదు అని చెప్పినా ఆమె మాత్రం ఇంకా అతని గుండెలకు ఆనుకుని ఏడుస్తూనే ఉంది. దాంతో అర్జున్ ఇక అసహాయంగా నిట్టూర్చాడు. చూడు, నాకు చిన్నపిల్లలను బుజ్జగించినట్టు బుజ్జగించడం, ముద్దు పెట్టి ఓదార్చడం అలాంటి పనులేమీ రావు. నేను చాలా మొరటు మనిషిని. నువ్వు ఇలా రోజంతా కూర్చుని ఏడుస్తూ ఉంటే అంటూ ఆమెను ఎలా సమాధానపరచాలో తెలియక మాట మధ్యలోనే ఆపేశాడు. అయితే ఏడుస్తూ ఉండు, నేను మాత్రం టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోతాను అంటూ అర్జున్ లేవబోతూ ఉండగా ఆరోహి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. సారీ, ప్లీజ్, ఎక్కడికి వెళ్ళొద్దు అని వేడుకుంది. ఆమె ఎలా బ్రతిమాలుతూ ఉండడం చూసి అర్జున్ కు ఆమెను ఇంకాస్త ఆట పట్టించాలి అనిపించింది. ఆమెను మరింత దగ్గరగా హత్తుకుంటూ, నేను ఎక్కడికి వెళ్ళను, కానీ కొందరుంటారో తెలుసా, ఎంత ప్రేమ చూపించినా ఒక మాట కూడా చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అందుకే నేను ఎవరిని అంత తేలిగ్గా నా మనసుకు దగ్గర చేసుకోను. ఇన్ని సంవత్సరాలు అలాగే ఉన్నాను. కానీ ఎవరో ఒకరు నన్ను చూసిన ప్రతిసారి వేరే గ్రహం నుంచి వచ్చిన మనిషిలా దూరంగా ఉన్నా ఎప్పుడో నా మనసులో చోటు సంపాదించేశారు. ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోమన్నా కూడా ఈ పిచ్చి గుండె వాళ్ళను వదిలి ఉండలేక వాళ్ళను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేలా చేస్తుంది. చెప్పు, నేనేం చెయ్యాలి అని అన్నాడు. అతని మొదటి మాటల్లో దాగి ఉన్న ప్రేమ ఆరోగ్య పూర్తిగా అర్థం కాలేదు. అతని గుండెలో కానుకుని నిలబడి తల పైకెత్తి అమాయకంగా, మీరేమంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు అంటూ చిన్నపిల్లల బొంగమూతి పెట్టింది. ఆమె అమాయకత్వాన్ని చూసి అర్జున్కి మనసులోనే నవ్వొచ్చింది. నేనే మొరటు మనిషిని. మిగతా ప్రేమికుల్లా సర్ప్రైజ్లు ఇవ్వడం, అందరి ముందు ఐ లవ్ యూ అని చెప్పడం, చూపు కోసం ప్రేమను ప్రదర్శించడం నాకు రాదు. నేను ఎలా ఉన్నానో అలానే ఉండి ప్రేమించాలి అనుకునే మనిషిని అని అనుకున్నాడు. ఇంత స్పష్టంగా చెప్పినా ఆమెకు అర్థం కాకపోవడంతో కాసేపు కోపం వచ్చినా ఇక పిల్లల కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా చూసే తనని చూస్తూ నిలబడి ఉండి ఆరోహిని చూసిన వెంటనే మళ్ళీ ఆ కోపం కరిగిపోయింది. ఆమెను ముద్దు పెట్టాలని కోరిక మాత్రం మరింత బలపడింది. మెల్లగా ఆమె చెంపలను తన అరచేతుల్లోకి తీసుకుని ఆమె ముఖాన్ని ప్రేమగా చూశాడు. అతని ఆ చూపు తట్టుకోలేక ఆరోహికి ఒళ్ళంతా విద్యుత్ ప్రవహించినట్లయింది. అతని కళ్ళల్లో నిండిన ప్రేమ కోరికను ఎదుర్కొనే ధైర్యం లేక సిగ్గుతో కళ్ళు మూసుకుంది. ఆమె ఆ మౌన సమ్మతిని చూసి అర్జున్ హృదయం ఆనందంతో నిండిపోయింది. తన మనసులో ఏముందో అర్థం చేసుకుని తనకు సహకరించడానికి రెడీగా ఉన్న ఆమెపై ప్రేమ మరింత పెరిగింది.
ఇంకా ఒక్క క్షణంలో ఆమె గులాబీ పెదవులను తన పెదవులతో తాకబోతూ ఉండగా బావా అక్క అంటూ ఆయుష్ వాళ్ళని వెతుక్కుంటూ గదివైపుకు గట్టిగా పిలుస్తూ లోపలికొచ్చాడు. ఆయుష్ గొంతు వినగానే అర్జున్ వెంటనే ఆరును వదిలేసి ఆమెకు కొద్ది దూరంగా వెళ్లి కూర్చున్నాడు. ఆ క్షణంలో అతనికి ఆయుష్ మీద మాత్రం విపరీతమైన కోపం. ఆయుష్ మీద అర్జున్ కు చెప్పలేనంత కోపం వచ్చింది. అర్జున్ కోపంగా ఆరుని చూసి కొంచెం దూరంగా వెళ్లి కూర్చోవడం చూసి ఆమె పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. ఆమె నవ్వుతున్నట్లు గమనించిన అర్జున్ వెంటనే ఆమె వైపుకు తిరిగి చూశాడు. అతని ఆ గాఢమైన చూపుకు ఆరోహి ఒక్కసారిగా బెదిరిపోయి వెంటనే తలదించుకుని కూర్చుంది. అంతలో ఆయుష్ వాళ్ళ దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్ బావా. ఇంత రాత్రి దొంగల గోడ దూకి రావటం బదులు నాకు ఒక ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చి తలుపు తీసేవాను కదా బావా. అయినా బావా, సినిమా హీరోయిన్ ని చూడడానికి గోడ దూకి వచ్చేశారు కదా అంటూ నవ్వేశాడు. ఆయుష్ మాటలు విని ఎక్కడ అర్జున్ కి కోపం వస్తుందోనని భయపడిన ఆరోహి, ఆయు చాలు, స్కూల్ కి లేట్ అయింది, వెళ్ళవా వెళ్ళు అని మందలించింది. కానీ ఆయుష్ మాటలకు అర్జున్ కూడా నవ్వేశాడు. అతని భుజంపై చేయి వేసి, ఆయు నువ్వు ఇంకా చిన్నవాడివి, ఇవన్నీ ఇప్పుడు నీకు అర్థం కావు. రేపు నీకు పెళ్ళై నీ భార్య వచ్చిన తర్వాత నేను ఎందుకు గోడ దూకి వచ్చానో నీకే తెలుస్తుంది అంటూ నవ్వాడు. అర్జున్ మాటలు విని ఆరు సిగ్గుతో చిరునవ్వు నవ్వుకుంది. అంతలో బయట నుంచి రాధా పిలవడంతో ఆరు వెంటనే లేచి గది బయటకు పరిగెత్తింది. ఆమె వెళ్లిన వైపుకే చూస్తూ నిలబడి ఉన్న అర్జున్ ను ఆయుష్ పిలవడంతో అతను ఈ లోకంలోకి వచ్చాడు. ఇక మరోవైపు ఉదయాన్నే లేచిన హేమకు ఆరు ఇంట్లో లేకపోవడం వలన ఇల్లంతా వెలవెలబోయినట్లు అనిపించింది. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ముగ్గు వేసి తులసి పూజ చేసి అప్పటికే టిఫిన్ కూడా రెడీ చేస్తూ ఉండే ఆరోహి గుర్తొచ్చింది. ఈ అమ్మాయి అందరి మనసుల్లో ఎంత చోటు సంపాదించుకుందో. ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా ఇల్లంతా వెలితిగా అనిపిస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తిరిగి రమ్మని చెప్పాలి అనుకుంటూ ఫోన్ తీసుకుంది. అయితే వెంటనే ఆరోహికి నిన్న ఆరోగ్యం బాగోలేదన్న విషయం గుర్తొచ్చింది. వద్దులే, పాపం నిన్ననే పుట్టింటికి వెళ్ళింది. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ ఉంటే ఒక నిమిషం కూడా ఖాళీగా కూర్చోదు. ఏదో ఒక పనిని వెతుక్కుంటూ తిరుగుతూనే ఉంటుంది. ఈ నిత్య అయితే వంట చేయడం పక్కన పెడితే వంట అది ఏ దిక్కున ఉందో కూడా చూసేదే కాదు. పాపం తన వల్ల కాదని ఒక్కసారి కూడా ఎవరికి చెప్పదు. అక్కడ 2 రోజులైనా ప్రశాంతంగా రెస్ట్ తీసుకునివ్వాలి అని హేమ అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి తర్వాత ఆశ కాఫీ తీసుకుని బయటికి వచ్చి హేమకి ఇచ్చింది. ఇదేంటి ఈ సమయానికి అజ్జు లేచి ఉండాలిగా, ఇంకా గది నుంచి బయటకు వచ్చినట్టే కనిపించడం లేదు అని హేమ ఆశతో చెప్పింది. ఇక నవ్వుతూ బయటకు వచ్చిన ఆశ, మన అజ్జుకి భార్య లేదని బెంగగా ఉందేమో, అందుకే రాత్రంతా ఆమె గురించి ఆలోచిస్తూ నిద్రపోలేదు. ఇప్పుడు గాఢంగా నిద్రపోతున్నాడేమో అని సరదాగా అంది. ఆశ మాటలు విన్న హేమ ముఖంలో కూడా చిరునవ్వు మెరిసింది. అంతలో ఆశ్రయ్ ఆఫీస్కు రెడీ అయి కిందకు వచ్చాడు. ఎంతసేపైనా కిందకు రాని అన్నయ్య గురించి అడుగుతూ, అమ్మాయి ఇదేంటి, అన్నయ్య ఎప్పుడు ఇంత లేటుగా నిద్రపోడు, మరి ఏంటి ఇంకా లేవలేదా, ఏమైనా ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు. అమ్మా మీరేమంటున్నారు, అన్నయ్య ఇంకా లేవలేదా, మరి ఏంటి ఎంతసేపైనా రాలేదేంటి అని అడిగాడు. ఒక్కసారిగా ఆశ్రయ్ అర్జున్ గది వైపుకి వెళ్ళాడు. గదిలోకి వెళ్లిన ఆశ్రయ్ అర్జున్ కోసం చుట్టూ వెతికాడు. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. బాల్కనీ చూశాడు. తర్వాత బాత్రూమ్ తలుపు దగ్గరికి వెళ్లి అన్నా అంటూ తలుపు తట్టాడు. తలుపు తెరిచి ఉండడంతో లోపల కూడా చూశాడు. కానీ అక్కడ కూడా అర్జున్ లేడు. అర్జున్ ఇంట్లో లేడని తెలుసుకున్న ఆశ్రయ్ వెంటనే కిందకు వచ్చాడు. ఇక అతను ఒక్కడే రావడం చూసిన హేమ ఆందోళనగా, ఏమైంది ఆశు, నువ్వు ఒక్కడే వచ్చావు, అజ్జు ఎక్కడ, అతనికి బాగానే ఉందా అని అడిగింది. అమ్మా ముందు ప్రశాంతంగా ఉండండి, ఆయన ఎందుకంత టెన్షన్ పడుతున్నారు, అన్నయ్య గదిలో ఉంటేనే కదా ఎలా ఉన్నాడో చెప్పగలను, ఆయన అసలు ఇంట్లోనే లేరు అని అన్నాడు. ఏమంటున్నావు ఆశు, బాగా చూసావా, నేను లేచినప్పటి నుంచి అతను కిందకి రాలేదు, నేను చూడలేదు, ఆశ కూడా చూడలేదు, కావాలంటే ఆమెనే అడుగు అని హేమ మరింత కంగారు పడింది. అమ్మా మీరు టెన్షన్ పడకండి, ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో అడుగుతాను అని చెప్పి ఫోన్ చేసి అర్జున్ కి కాల్ చేశాడు. చాలా సేపటికి తర్వాత అర్జున్ ఫోన్ ఎత్తగానే ఆశ్రయ్ ఒకే ఊపిలో, అమ్మాయి ఎక్కడున్నావు, ఎవరికి చెప్పకుండా ఇంత పొద్దుట ఎక్కడికి వెళ్ళిపోయావు, కనీసం మా అమ్మకు కూడా ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా, నువ్వు కనిపించడం లేదని అమ్మ చాలా టెన్షన్ పడుతుంది అని వరుసగా మాట్లాడుతున్నారు. ఆశ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, నేను ఏమైనా చిన్నపిల్లానా ఎక్కడైనా తప్పుకోవడానికి, కొంచెం అర్జున్ పని ఉండడంతో ఉదయాన్నే బయటకు వచ్చాను అని అర్జున్ చెప్పాడు.
అన్నా, అర్జెంట్ పని అంటున్నావు, కానీ ఆఫీస్లో అలాంటి పని ఏమీ లేదుగా అని ఆశ్రయ అడగబోతూ ఉండగా వంటగది నుంచి అర్జున్ వెతుక్కుంటూ వచ్చిన ఆరోహి అతని దగ్గరకు వచ్చి టిఫిన్ తినడానికి రండి అని మెల్లగా అంది. ఆమె గొంతు ఫోన్లో వినిపించగానే ఆశ్రయకు తన అన్నయ్య ఏ అర్జెంట్ పని కోసం వచ్చాడో వెంటనే అర్థమైపోయింది. అతని పెదవులపై చిలిపి నవ్వు మెరిసింది. ఓ, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళావన్నా, సారీ, నాకు అర్థం కాలేదు. అమ్మ టెన్షన్ పడుతుంది కాబట్టి ఫోన్ చేశాను. సారీ బ్రో అని నవ్వుతూ కాల్ కట్ చేశాడు. ఆశ్రయ ముఖంలో ఉన్న ఆ నవ్వుని చూసిన హేమ ఆశ్చర్యంగా, ఏంట్రా ఆశు, అతను ఎక్కడ ఉన్నాడో తెలియక నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేమి ఇలా నవ్వుతున్నావు? అసలు విషయం ఏంటో చెప్పు అని అంది. అమ్మ, మీరు అనవసరంగా టెన్షన్ పడి మమ్మల్ని భయపెట్టేశారు. అన్నయ్య ఇప్పుడు వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఏం లేదు. ఇక పెళ్ళే వద్దని చెప్పిన మా అన్నయ్య ఇప్పుడు వదిన ఒక్కరోజు కూడా వదిలి ఉండలేక ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అని నవ్వాడు ఆశ్రయ్. ఆశు మాటలు విన్న హేమకు అర్జున్ క్షేమంగా ఉన్నాడని సంతోషం కలిగింది. అంతేకాదు తన భార్యను వదిలి ఉండలేక ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడని తెలుసుకుని ఆమె ముఖంలో ఆనందమైన చిరునవ్వు విరిసింది. ఎలాగైనా త్వరలో ఈ ఇద్దరు పూర్తిగా ఒకటైతే చాలు అని ఆమె మనసులో అనుకుంది. ఇక మరోవైపు ఆశ్రయ్తో మాట్లాడుతున్న సమయంలో మధ్యలో మాట్లాడి తను ఎక్కడున్నాడో తెలిసేలా చేసిన ఆరూపి అర్జున్ కు చెప్పలేనంత కోపం వచ్చింది. ఇప్పుడు ఈమె వల్ల నేను ఇక ఆమెను వదిలి ఉండలేక వెతుక్కుంటూ వచ్చానని అమ్మ ఆశు ఇద్దరు ఎంత ఆట పట్టిస్తారో అంతా ఈమె వల్లే అని మనసులో అనుకున్నాడు అర్జున్. తలదించుకుని నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఆరుని చూసి, అయ్యో, చేయాల్సినంత చేసి ఇప్పుడు అమాయకంగా నిలబడి మాట కూడా మాట్లాడటం లేదే అని అనుకుంటూ ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు లాగాడు. అతను ఒక్కసారిగా అలా లాగగానే ఆరు నేరుగా వెళ్లి అతని ఒడిలో కూర్చుంది. ఆనుకొని లాగుడుతో ఒక క్షణం భయపడిన ఆమె వెంటనే అతని గుండెలకు ఆనుకుని కళ్ళు మూసుకుంది. ఆమె అలా భయంతో తన గుండెలకు హత్తుకుని ఉండడం చూసి ఎప్పుడూ కోపంగా కనిపించే అర్జున్ ముఖంపై ఒక చిలిపి చిరునవ్వు మెరిసింది. అయ్యో, నేను ఇప్పుడే కింద పడిపోయాను అనుకున్నా అని అనుకుంటూ అతని గుండెలకు ఆనుకుని కళ్ళు మూసుకున్న ఆరుకి తను అర్జున్ ఒడిలో కూర్చున్నానని అర్థమైంది. ఇక వెంటనే సిగ్గుతో ఆమె చెంపలు మరింత ఎర్రబడ్డాయి. మెల్లగా అతని నుంచి దూరంగా జరగాలని తలెత్తి అతని ముఖం వైపుకు చూడగా అర్జున్ మాత్రం తలుపు వైపుకు చూశాడు. తలుపు బిగించి ఉండడం గమనించగానే అతని మనసులో మరో చిలిపి ఆలోచన మెదిలింది. భయంతో ఆమె ముఖాన్ని చూస్తూ నవ్వుకున్న అర్జున్ మెల్లగా ఆమె నడుమును పట్టుకుని తనను మరింత దగ్గరికి లాగాడు. అతని స్పర్శతో ఆరోహి భయం సిగ్గు రెండూ కలిసి ఆమె ముఖాన్ని మరింత ఎర్రగా మార్చాయి. అతని కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంది. అర్జున్ నవ్వుతూ ఆమె చెంపలను తన అరచేతిలోకి తీసుకుని, నేను ఇక్కడికి వచ్చానని మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఏదో ఒకటి చెప్పి వాళ్ళను నమ్మిస్తున్నాను, కానీ నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడి అన్నీ తెలిసేలా చేశావు అని కోపంగా నటిస్తూ ఆమె వైపుకు చూశాడు. అతని మాటలకు భయపడిపోయిన ఆరోహి వణుకుతూ, నిజంగా మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అత్తయ్య మిమ్మల్ని టిఫిన్ కు పిలవమని చెప్పిందండి, అందుకే అని చెప్పబోయింది ఆరు. కానీ అర్జున్ నేరుగా ఆమె కళ్ళల్లోకి చూడగానే ఆమె గొంతు ఎండిపోయినట్టు అనిపించింది. భయంతో మళ్ళీ తలదించుకుంది. అతను ఆమె మింటిని మెల్లగా పైకెద్ది, ఇప్పుడు చెప్పు, ఇంత పెద్ద తప్పు చేసినా నీకు ఇప్పుడు ఏ శిక్ష చేయాలి అని అడిగాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆరోహి కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళు వచ్చాయి. నేను కావాలని చేయలేదండి, నిజంగానే నాకేమీ తెలియదు అని చెప్పగానే ఆమె కళ్ళ నుంచి కన్నీటి బొట్లు జారిపోయాయి. ఆమె కన్నీళ్లు చూసిన అర్జున్ హృదయం కరిగిపోయింది. నా వల్ల ఈమె ఏడవలసి వచ్చింది అని బాధపడుతూ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన బటన వేలితో ఆమె కన్నీళ్లను తుడిచాడు. ఏడుపుతూ వణుకుతున్న ఆమె పెదవులు అతన్ని మరింతగా ఆకర్షించాయి. ఇక తనను అదుపు చేసుకోలేక ఒక్క క్షణంలోనే ప్రేమగా ముద్దు పెట్టాడు. అతని ముద్దు తనపై పడ్డంతో ఆరోహి కళ్ళంతా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. వెంటనే అతని గుండెలపై చేతులు పెట్టి వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది మన ఆరు. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.